భాషలు వేరైనా భావం ఒక్కటే, వేషాలు వేరైనా దేశం ఒక్కటే, ఆచారాలు వేరైనా మనసు ఒక్కటే. ఇదే నా భారతదేశం. భారతదేశం అంటే కేవలం ఒక దేశం మాత్రమే కాదు, వందల సంస్కృతులు కలిసిన ఒక అద్భుత ప్రపంచం. నార్త్ కాశ్మీర్ నుంచి సౌత్ కన్యాకుమారి వరకు, ఈస్ట్ అరుణాచల్ నుంచి వెస్ట్ గుజరాత్ వరకు. తెలుగు మారుతుంది, తమిళం మారుతుంది, కన్నడ మారుతుంది, హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ భాషలు మారుతాయి. కానీ భారతీయత మాత్రం అస్సలు మారదు. ఎక్కడ చూసినా భోజనం వేరు, బట్టలు వేరు, పండుగలు వేరు, సాంప్రదాయాలు కూడా వేరు. తెలుగు వారి సంక్రాంతి, తమిళ్ వారి పొంగల్, కర్ణాటకలో కన్నడ రాజోత్సవం, పంజాబ్లో వైశాఖి, బెంగాల్లో దుర్గా పూజ, కేరళలో ఓనం. పండుగలు వేరు, పద్ధతులు వేరు, కానీ ఆనందం మాత్రం అందరిది ఒక్కటే. ఇదే మన భారతదేశం గొప్పతనం. భిన్నత్వంలో ఏకత్వం కాదు, మన భిన్నత్వమే మన ఏకత్వానికి బలం. ఎన్ని భాషలైనా, ఎన్ని సంస్కృతులైనా, ఎన్ని సాంప్రదాయాలైనా చివరికి మన అందరి హృదయాలలో ఒకటే పేరు, భారత్. ఎందుకంటే మన భాషలు మనల్ని విడదీయవు, మన సంస్కృతులు మనల్ని దూరం చేయవు. అవి మన భారతాన్ని ఇంకా అందంగా చేస్తాయి. ఈ ఆగస్టు 15న మన స్వాతంత్రాన్ని మాత్రమే కాదు, మన యూనిటీని కూడా గర్వంగా జరుపుకుందాం. మన దేశం, మన గర్వం, మన భారతం. ధన్యవాదాలు.